హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్. ఈ వీడియోలో వచ్చేసి న్యాచురల్ ఇండికేటర్స్లో ఫస్ట్ వచ్చేసి హైబిస్కస్ తో న్యాచురల్ ఇండికేటర్స్ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టర్మరిక్తో న్యాచురల్ ఇండికేటర్స్ని ప్రిపేర్ చేసినాం. సో వీటితో యాసిడ్ అలాగే బేస్ తీసుకున్నప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయి. సో ఇవి పేపర్స్ అయితే దీని మీద పసుపు వచ్చేసి వాటర్తో కలుపుకొని ఇలా రుద్దుకున్న తర్వాత డ్రై చేసుకుంటే సో సరిపోతుంది. ఇవి మనకి టర్మరిక్ పేపర్స్. సో ఓకేనా. ఇప్పుడు ఏంటంటే టెస్ట్ ట్యూబ్స్లోకి ఇప్పుడు మనము ఇక్కడ చూడండి. సో టెస్ట్ ట్యూబ్లోకి టర్మరిక్ వాటర్ తీసుకున్నాము. ఓకేనా, టర్మరిక్ పౌడర్ యొక్క వాటర్ తీసుకున్నాము. సో ఇందులోకి ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి వెనిగర్ వచ్చేసి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, వెనిగర్లో మనకి ఏముంటుంది, అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ అసిటిక్ యాసిడ్తో మనము వెనిగర్ వచ్చేసి ఒక యాసిడ్. సో అసిటిక్ యాసిడ్తో మనము వేసినప్పుడు ఎలాంటి ఎల్లో కలర్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకేనా. దీన్ని పేపర్ మీద అయితే మీరు ఈజీగా గమనించవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే టర్మరిక్లోకి సో ఇప్పుడు వచ్చేసి డిటర్జెంట్ వాటర్ వచ్చేసి యాడ్ చేస్తున్నాం. సో ఏమవుతుందో ఒక్కసారి గమనించండి. సో ఇక్కడ చూడండి, మనకి ఏ కలర్ అనేది ఫామ్ అవుతుంది, రెడ్ కలర్, బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, బ్రౌన్ రెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఏం చేసినాం, డిటర్జెంట్ వేసినాం. ఇప్పుడు వచ్చేసి లైమ్ ఒకటి తీసుకుంటున్నాము. సో లైమ్ వాటర్ వచ్చేసి ఒక బేస్ అన్నమాట. ఓకేనా, యాసిడ్స్ బేస్కి సంబంధించిన చాప్టర్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఇందులోకి లైమ్ వాటర్ అనేది వేసుకున్నాము. సో లైమ్ వాటర్ అనేది ఒక బేస్. సో దీంతో రియాక్షన్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనకి బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది యాడ్ అయింది. సో ఇదే మనము సో చూడండి, యాసిడ్గా వచ్చేసి మనకి పేల్ ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. మీరు బాగా చూస్తే పేల్ ఎల్లో అనేది ఫామ్ అయింది దేంతో, యాసిడ్తో ఫామ్ చేసినప్పుడు. అదే మనం బేస్తో ఫామ్ చేసినప్పుడు బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అయింది. ఒకటి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, లైమ్ వాటర్ తీసుకున్నాం, ఇది ఒక బేసు. అలాగే డిటర్జెంట్ కూడా తీసుకున్నాం, ఇది ఒక బేసు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్తో కూడా సేమ్ రియాక్షన్ అనేది చూడొచ్చు. ఇప్పుడు పేపర్ మీద సో ఇప్పుడు చూడండి, పేపర్ మీద డిటర్జెంట్ పూసినప్పుడు చూడండి అసలు కలర్ ఎలా చేంజ్ అవుతుందో. డిటర్జెంట్ పూసినప్పుడు మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఓకేనా. సో అలాగే దీని మీద లైమ్ వాటర్ పూసినా కూడా బ్రౌన్ కలర్లోకి మారుతుంది. బికాస్ సో ఇది రెండు కూడా మనకి బేస్ అన్నమాట. అదే ఒకవేళ వెనిగర్ అనేది యాడ్ చేసినామంటే ఇక్కడ ఏ కలర్ మారుతుందో చూడండి ఒక్కసారి. చూడండి ఎలా వచ్చిందంట, పేల్ ఎల్లో కలర్ అనేది వస్తుంది, పేల్ ఎల్లో కలర్. ఓకేనా. చూడండి, ఎల్లో కాస్త పేల్ ఎల్లో అనేది అవుతుంది యాసిడ్ వేసినప్పుడు. ఓకేనా. దీన్ని మీరు లెమన్ యొక్క జ్యూస్తో కానీ లేదా ఇంకా ఆరెంజ్ ఇలాంటి వాటిలో కూడా మనకి పేల్ ఎల్లో అనేది ఫామ్ అవుతుంది. సో ఇది న్యాచురల్ ఇండికేటర్ టర్మరిక్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్. బాగుంది.